హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ వంశీ ట్రావెలర్ని. చూడండి ఫ్రెండ్స్, ఈ పొలంలో ఈ క్లైమాక్స్ బాగుంది. ఈ క్లైమాక్స్ లో మనం బీచ్ కి వెళ్దాం. ఏ బీచ్ కంటే పోలార్ బీచ్ కి వెళ్దాం. ఈ రోజు కార్తీక మాసం కదా, చాలా మంది వస్తారు. అక్కడ ఎంత మంది వస్తారు, ఎలా జరుగుతుంది, ఎంత మంది వస్తారు, ఎంత మంది అమ్మాయిలు వస్తారు, ఎంత మంది లైన్లు వేయాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గో టు బీచ్ అన్నమాట. చూడండి ఎలా వెళ్ళాలి, స్ట్రైట్ గా వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే పోలార్ బీచ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్ళిపోతే పోలార్ బీచ్ వచ్చేస్తుంది. ఓకే, గొడవలు జరిగితేనే చెప్పేసి పోలీసులు కూడా కాపు కాసుకున్నారు. జాగ్రత్త. పోలార్ బీచ్ కొండ ఉంది, అక్కడ శివుడు గుడి ఉందన్నమాట. ఈ గుడి చాలా బాగుంటది, పైకి వెళ్ళి చూద్దాం రండి. పైకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఈ మెట్ల నుండి వెళ్ళాలి. ఈ మెట్లు ఇలా మెట్లు ఎక్కాలన్నమాట. చూడండి మెట్లు ఎన్ని ఉన్నాయో. ఆ, మా ఫ్రెండ్ గారు వెళ్తున్నారు కదా, అలాగా నడుచుకుంటూ అలా పరిగెడుతూ అలాగే మాత్రం వెళ్ళాలి, వేరే విధంగా వెళ్ళకూడదు. ఆ, అలా వెళ్ళాలి, అలా ఈ పొజిషన్ ఉండాలన్నమాట. అది ఓకే ఫ్రెండ్స్, అలా మెట్లు ఎక్కేద్దానండి. నేను చెప్తాను. ఆల్మోస్ట్ వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 108 మెట్లు ఉంటాయి అనమాట. మెట్లు ఎలా చెప్పరా, 108 మెట్లు ఉంటాయి అనమాట. ఒక్కో మెట్టుకే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మనుషులు అనుకుంటూ ఎక్కారంటే మీకు నైట్ కల్లా మంచి మంచి జరుగుతుంది అనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ కదా. ఆ వాటర్ పరమశివుడు ఎలా కనిపిస్తున్నారో చూడండి. అక్కడ లవర్స్ ఉన్నారా? హాయ్ ఫ్రెండ్స్, మనం పైకి వచ్చాం కదా, చూస్తున్నారు కదా, ఇదే దేవుడి గుడి. ఈ మయం అయితే చూడండి, పైకి చూస్తే ఆకాశంలో దేవుడు కలిసిపోయాడు అనమాట. ఇదే దేవుడు ఇక్కడ మహిమ. చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో. ఓం నమ శివాయ. ఇదంతా బీచ్, ఇదంతా వైజాగ్ లా కనిపిస్తుంది అన్నమాట. వైజాగ్ బీచ్ కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది. చూసేద్దాం, కిందకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. దెబ్బలు పడతాయిరా రాజా, దెబ్బలు పడతాయిరా. హాయ్ చెప్పరా మని. సరే కదా ఫ్రెండ్స్, మొత్తం చూపించాను మీకు. బీచ్ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అంత బడ్జెట్ అవుతుంది. బడ్జెట్ గురించి చెప్తే బడ్జెట్ ఏం అవ్వదు. బెండ్ పెట్టాలంటే చాలు మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బీచ్ మొత్తం చూసారు కదా, చాలా బాగుంది అనమాట. క్లైమాక్స్ లో, ఈ క్లైమాక్స్ లోనే మనం బీచ్ కి వెళ్ళామంటే చాలా హ్యాపీగా ఉంటది అనమాట. నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఉన్నది ఒకటే జీవితం, తిరగండి, తాగండి, ఎంజాయ్ చేయండి. ఈ జీవితంలో కూడా ఎంజాయ్ చేయకపోతే ఈ లైఫ్ బెస్ట్ కదా. చిన్నప్పటి నుంచి పెరిగి అమ్మ నాన్న చదువుకొని జాబ్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకొని ఈ పిల్లలు ఈ బాధ్యతలను తీసుకొని ఇన్నాళ్ళని అలా అందరూ ఉండిపోతారు. ఉన్నది ఒకటే జీవితం ఫ్రెండ్స్. ట్రావెలింగ్ చేయండి, తిరగండి, బీచ్కి వెళ్ళండి, ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళండి, తాగండి, తిరగండి. మీ లైఫ్ మీ ఇష్టం. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ టైంని, లైఫ్ ని వేస్ట్ చేసుకోకండి. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ నవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై. బీచ్ అది చూపించాను, అక్కడ ఏం లేదు, ఓన్లీ బీచ్, గుడి ఈ రెండు ఫేమస్ అనమాట. ఆ రెండు చూపించాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మమ్మల్ని క్షమించాలి, ఎందుకంటే వీడియో అది తీయడానికి కెమెరా మైక్ ఏం లేవు. జస్ట్ ఇది ఒక మా ఫస్ట్ వీడియో అనమాట. లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేశారంటే ఇంకా మంచిగా వీడియోలు అయితే ఇస్తాను. ఓకే, థ్యాంక్స్. ఉంటాను. బై ఫ్రెండ్స్.